హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. మొత్తానికి ఇండియా అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్‌లో గెలిచింది. బంగ్లాదేశ్ మీద ఎలా గెలుస్తదో అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న అందరిని కొంచెం డిసప్పాయింట్ చేస్తూ ఎప్పుడో లాస్ట్ 45 అవర్స్ తర్వాత గెలిచింది. హౌఎవర్ ఇబ్బంది లేకుండా ఎక్కువ రన్ రేట్ తీసుకోకుండా, ఎక్కువ రన్ రేట్ పోగొట్టుకోకుండా మీడియంగా 6 వికెట్స్ తేడాతో అయితే గెలిచింది. మ్యాచ్ ఇంకా టైట్ అయ్యి ఉండొచ్చు. కేఎల్ రాహుల్ క్యాచ్ ఒకవేళ పట్టుకున్నా ఆర్ ఎల్స్ ఒక రన్ ఔట్ ఏమన్నా కేఎల్ రాహుల్‌కి అపోజిట్‌గా జరుగున్నా ఖచ్చితంగా మ్యాచ్ అయితే టైట్ అయ్యేది. జనరల్‌గా ఎందుకో ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ అంటే మ్యాచ్‌కి ముందు అందరికి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. ఇండియా మంచి స్ట్రాంగ్ టీమ్, బంగ్లాదేశ్ కొంచెం వీక్ టీమ్ కాబట్టి ఇండియా ఈజీగా గెలుస్తదని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐసీసీ టోర్నీలో ఎప్పుడు చూసినా ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా టైట్ అయితది. అది ఎయిదర్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ గాని, సెకండ్ బ్యాటింగ్ గాని ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఇండియా మీద అంటే ఇండియా, పాకిస్తాన్ మీద ఎంత ఎక్సైట్‌మెంట్‌తో, ఎనర్జీతో ఆడతదో సేమ్ వేలో బంగ్లాదేశ్ ఇండియా మీద ఆడతది. సో, హౌఎవర్ ఇండియాని ఎక్కువ ట్రబుల్ చేయలేదు. ఇండియా చాలా స్లోగా ఆడింది. పిచ్ కండిషన్స్ అర్థం చేసుకుంటూ అనిపించింది. బట్ హౌఎవర్ ఇండియా అయితే గెలిచింది. ధోని కొట్టిన ఛాంపియన్స్ ట్రోఫీలో. పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం, ఇండియా ఫస్ట్ మ్యాచ్ గెలవడం మనకు కొంచెం ఛాన్సెస్ ఈజీ అయ్యాయి. సో, నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ పాకిస్తాన్‌తో గాని గెలిస్తే 99% మనకైతే సెమీఫైనల్స్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లే. ఎనీవేస్ 2 డేస్‌లోనే మనకి పాకిస్తాన్‌తో మ్యాచ్ ఉంది రేపు 23 సండే. సో, విల్ సీ ఆ మ్యాచ్ ఎలా ఉంటది అని చెప్పి. సో, ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ ఎలా జరిగింది, ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఇంక మ్యాచ్ విషయానికొస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకోగానే అందరూ అనుకున్నారు, బంగ్లాదేశ్ పని చాలా వరకు అయిపోయింది. మోస్ట్‌లీ 100, 150 రన్స్‌కి ఇండియా ఆల్ ఔట్ చేస్తది. బికాజ్ ఇండియా అంత రెడ్ హాట్ ఫార్మ్‌లో ఉంది కాబట్టి. సో, ఇండియా మోస్ట్‌లీ మా ఈవినింగ్ 6, 7 కల్లా మ్యాచ్ కూడా అయిపోద్దనే ఒక ఇంటెన్షన్‌లో ఉండింది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఫాన్స్. ఈవెన్ నేను అదే అనుకున్నాను. అండ్ మ్యాచ్ కూడా అలానే స్టార్ట్ అయింది. మన 'బోయపాటి' సినిమా హీరో ఇంట్రడక్షన్ జరిగినట్టు జై అంటూ లేచింది ఒక్కసారి మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే. లైక్ 35 రన్స్‌కి 5 వికెట్స్ అంటే చాలా ఎక్సైటింగ్ అసలు. ఆల్‌మోస్ట్ బంగ్లాదేశ్ 100 అన్నా స్కోర్ చేస్తదా లేదా అని ఒక ఇంటెన్షన్‌కెళ్ళిపోయింది ఆ మూమెంట్‌లో. సో, అంత మంచి బౌలింగ్ చేశారు మన వాళ్ళు. షమి గాని, హర్షిత్ రాణా గాని వండర్‌ఫుల్‌గా బౌలింగ్ చేశారు పవర్ ప్లేలో. కంటిన్యూయస్ వికెట్స్ తీసుకుంటా వచ్చారు. అండ్ ఒక్కసారిగా నైన్త్ ఓవర్ అక్షర్ పటేల్ తీసుకోగానే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అండ్ హ్యాట్రిక్ మిస్ అయింది పాపం. అండ్ ఆ హ్యాట్రిక్ మిస్ అయినప్పుడు రోహిత్ శర్మ ఫీలింగ్ చూడాలి. ఎంత బాధపడ్డాడో. నేలకేసి కొట్టడం, దండం పెట్టడం, చేయలేని పనులన్నీ చేయకూడని పనులన్నీ చేశాడు పాపం రోహిత్ శర్మ. బట్ హౌఎవర్ చాలా మంచి రికార్డ్స్ వచ్చుండే అక్షర్ పటేల్‌కి ఆ హ్యాట్రిక్ గాని పడుంటే. అండ్ ఇదైతే సోషల్ మీడియాలో హెవీగా వైరల్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఈ క్యాచ్ ఇన్ కేస్ రోహిత్ శర్మ కాకుండా ఇంకెవరైనా మిస్ చేసుంటే మేబీ థింగ్స్ వేరేలా ఉండేవేమో. యాస్ ఎ కెప్టెన్ అండ్ యాస్ ఎ బిగ్ ప్లేయర్ రోహిత్ శర్మ కాబట్టి మేబీ ఆ క్యాచ్ దాని మీద వస్తున్న క్రిటిసిజం కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకైతే. బట్ హౌఎవర్ పాపం అక్షర్ పటేల్ నుంచి అయితే ఖచ్చితంగా ఒక చిన్న సాడ్ అయితే ఉంటది. ఫస్ట్ మ్యాచ్, డెబ్యూట్ మ్యాచ్ ఇన్ ద ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ దాంట్లో గాని హ్యాట్రిక్ తీసుకుంటే చాలా మంచి ఫీలింగ్ ఉండేది అక్షర్ పటేల్‌కి. హౌఎవర్ బౌలింగ్ అయితే అద్భుతంగా చేశాడు అక్షర్ పటేల్. అండ్ ఇంకా ఆఫ్టర్ థట్ ఆ క్యాచ్ మిస్ అయిన తర్వాత బంగ్లాదేశ్ ఫేట్ కూడా మారింది ఆ క్యాచ్‌తోనే. అండ్ అక్కడి నుంచి జాకిర్ అలీ అండ్ తౌహీద్ హృదయ్ ఇద్దరు చాలా వండర్‌ఫుల్‌గా ఆడారు. ఒక్క రిస్కీ షాట్ కూడా తీసుకోలేదు. చాలా సేపు ఆల్‌మోస్ట్ 3-4 మధ్యలోనే రన్ రేట్ ఎళ్తూ ఉంది. అండ్ వండర్‌ఫుల్‌గా పార్ట్నర్‌షిప్ అయితే బిల్డ్ చేశారు. మీన్‌వైల్ మనోళ్ళ ఫీల్డింగ్‌లో ఉండే పేలతనం కూడా అక్కడక్కడ కొంచెం బయటపడింది. రో కేఎల్ రాహుల్ కీపింగ్‌లో అంత క్విక్‌గా కనిపించలేదు. ఒక క్యాచ్ మిస్ అయింది. అండ్ స్టంపింగ్ మిస్ అయింది. బట్ ఎందుకో ఒరిజినల్ ఒక ఫుల్ టైమ్ కీపర్ ఉన్నంత క్విక్‌గా కేఎల్ రాహుల్ అయితే బ్యాక్ ఆఫ్ ద వికెట్స్ కనిపించలేదు. మేబీ రీసెంట్‌గా స్టార్ట్ చేశాడు కాబట్టి మళ్ళీ వికెట్ కీపింగ్ కొంచెం టైం పడద్దేమో. బట్ ఐసీసీ టోర్నమెంట్‌లో ఒక చిన్న క్యాచ్ డ్రాప్ అయినా, ఒక చిన్న స్టంపింగ్ మిస్ అయినా ఎంత కాస్ట్ అయితదనేది ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు గూడా. అండ్ అట్ ద టైమ్ మన హార్దిక్ పాండ్యాకి వచ్చినంత లడ్డు లాంటి క్యాచ్‌ని వదిలేసాడు. సో, బంగ్లాదేశ్‌కి కొంచెం మేబీ ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. ఎక్కువ స్కోర్ చేయండి. మేము కొంచెం బ్యాటింగ్ ఆడాలన్నట్టుండింది ఇండియా ఫీల్డింగ్ చూస్తే ఆ కొద్దిసేపు. అండ్ వాళ్ళు కూడా వచ్చిన లైఫ్స్‌ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఆహ్, జాకిర్ అలీ గాని, హృదయ్ అయితే సెంచరీతో ఆహ్, ఫినిష్ చేసాడు. అండ్ జాకిర్ అలీ 68 రన్స్ ఏమో కొట్టాడు. వండర్‌ఫుల్‌గా ఆడారు. అండ్ ఆల్‌మోస్ట్ 150 రన్స్ ప్లస్ పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేశారు. బంగ్లాదేశ్‌కి ఒక రీజనబుల్ స్కోర్ ఇచ్చారు. ఫైటబుల్ స్కోర్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన అరిషద్ హుస్సేన్ కూడా కొంచెం మంచి షాట్స్‌తో స్కోర్‌నయితే 200 దాటిచ్చి 228 వరకు తీసుకెళ్లారు. ఇండియన్ బౌలర్స్ మళ్ళీ ఫస్ట్‌లో ఎంత బాగా బౌలింగ్ చేశారో ఆల్‌మోస్ట్ 40 ఓవర్స్ తర్వాత మళ్ళీ అదే బౌలింగ్‌తో కొంచెం కమ్‌బ్యాక్ ఇచ్చి 50 ఓవర్స్ కంప్లీట్ అవ్వకుండా వాళ్ళని ఆల్ ఔట్ అయితే చేశారు. అలా 228 రన్స్‌తో బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇండియా చాలా బాగా స్టార్ట్ చేసింది. ఫస్ట్ 2, 3 ఓవర్స్ కొంచెం స్లోగా బౌలింగ్ లైన్ అండ్ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో చూసుకొని ఒకసారిగా అటాకింగ్ అయితే స్టార్ట్ చేశారు. అటు రోహిత్ శర్మ గాని, ఇటు గిల్ గాని చాలా ఫాస్ట్‌గా ఆడడం స్టార్ట్ చేశారు. సో, అలానే రోహిత్ శర్మ 41 రన్స్‌కి ఔట్ అయ్యాడు.
ఒక మంచి షాట్ కొట్టబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇంక దాని తర్వాత గిల్ అయితే కంటిన్యూ చేశాడు. మన ప్రిన్స్ గిల్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. లాస్ట్ 4 ఇన్నింగ్స్‌లో కంటిన్యూయస్‌గా 50స్ కొడుతూ వచ్చాడు. అండ్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ ఇప్పుడు. ఇంగ్లాండ్ లాస్ట్ 3 ఓడీఐస్ చూసుకుంటే 80, 60 సెంచరీ అండ్ నౌ టుడే 1 మోర్ సెంచరీ. వైస్ కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత మరో గిల్ కనిపిస్తున్నాడు ఖచ్చితంగా. అంత మంచి పెర్ఫార్మన్స్ అయితే చేస్తున్నాడు. ఇదే ఫార్మ్ గాని చాంపియన్స్ ట్రోఫీ అంతా కంటిన్యూ చేశారంటే చాంపియన్స్ ట్రోఫీ ఇండియాకి గిల్ ఒక్కడే తీసుకొచ్చి పెడతాడు. అంత మంచి ఫార్మ్ అయితే కనిపిస్తుంది గిల్ దగ్గర. అండ్ రోహిత్ శర్మ కూడా ఎక్కడ ట్రబుల్ అవ్వలేదు. 1, 2 ఎడ్జ్‌లైనప్పటికి ఆడిన 40 రన్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఆడాడు. అండ్ మన కింగ్ కోహ్లీ మాత్రమే కొంచెం క్రీజ్‌లోకొచ్చిన తర్వాత తడబడుతూ కనిపించాడు. ఫస్ట్ రన్ తీయడానికి అరౌండ్ 6-8 బాల్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎక్కడ కాన్ఫిడెంట్‌గా కనపడలేదు. బాగా ట్రబుల్ అవుతున్నాడు క్రీజ్‌లో. మేబీ పిచ్ కొంచెం స్లో అయిందనిపించింది సెకండ్ ఇన్నింగ్స్‌కొచ్చేసరికి. అందువల్లే మేబీ స్కోర్ చేయడం కూడా చాలా స్లోగా జరిగింది ఇండియన్ ఇన్నింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ టైమ్‌లో ఉన్నంత ఈజీగా బ్యాటింగ్ అనుకూలంగా లేదనిపించింది సెకండ్ ఇన్నింగ్స్. ఈవెన్ కమెంటేటర్స్ కూడా అదే అన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ మిడ్ ఆఫ్ ద టైమ్ వచ్చేసరికి 25-30 ఓవర్స్ మధ్యలో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఉన్నంత ఈజీగా పిచ్ బ్యాటింగ్ అనుకూలించట్లేదని మాత్రం అర్థమైంది. సో, ఐ థింక్ ఈ పిచ్‌లో మనకు మంచి బౌలింగ్ ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడమే బెటర్ అనే ఒక ఇండికేషన్ అయితే కనిపించింది. మరి చూడాలి నెక్స్ట్ మ్యాచ్‌లో ఇండియా ఒకవేళ టాస్ గెలిస్తే ఏది ప్రిఫర్ చేస్తదని చెప్పి. అండ్ ఈ పిచ్ మీద పాకిస్తాన్ కూడా చాలా మంచి ఐడియా ఉంది కాబట్టి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో, ఎవరు టాస్ గెలిచినా టాస్ మాత్రం కొంచెం కీలకమయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 11 ఓడీఐస్‌లో ఇండియా కంటిన్యూయస్‌గా టాస్ ఓడిపోతూనే వచ్చింది. ఇది మొదలైంది 2023 వరల్డ్ కప్ ఫైనల్‌లో. ఆ రోజు టాస్ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇండియా టాస్ గెలవలేదు ఓడీఐస్‌లో. సో, మళ్ళీ ఎప్పుడు గెలుస్తామో, మనకెప్పుడు ఛాన్స్ వస్తదో మేబీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో మళ్ళీ టాస్ గెలిచి మనకు కావాల్సిన బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ తీసుకుంటే బావుండు. అండ్ అలాంటి సిట్యుయేషన్ రావాలని హోప్ చేద్దాం ఇప్పటి నుంచే. అండ్ అపార్ట్ ఫ్రమ్ థట్ మ్యాచ్ విషయానికొస్తే అండ్ గిల్ చాలా బాగా ఆడాడు. అండ్ ఇదే ఫార్మ్ గిల్ కొనసాగించాలని ఖచ్చితంగా ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ అయితే కోరుకుంటాడు. ఇంక దాని తర్వాత శ్రేయస్ అయ్యర్, కింగ్ కోహ్లీ. కోహ్లీ ట్రబుల్ అయినట్టుగా అనిపించాడని తొందరగా వికెట్ ఇచ్చేసి ఎళ్ళిపోయాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా కొంచెం కాన్ఫిడెంట్ గానే షాట్లు ఆడాడు గానీ ఒక లూజ్ షాట్ అండ్ ముస్తఫిజర్ రహమాన్ మార్క్ స్లో బాల్‌కి వికెట్ ఇచ్చేసాడు. ఇంకా ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ పెద్ద ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండలేదు. అండ్ దెన్ ఇట్ ఈస్ కేఎల్ రాహుల్. రాహుల్ గూడా స్టార్టింగ్‌లో ఒక మంచి క్యాచ్ అయితే పెట్టాడు జాకర్ అలీకి. జాకర్ అలీది ఏ క్యాచ్ అయితే రోహిత్ శర్మ మిస్ చేసిన తర్వాత బంగ్లాదేశ్‌కి ఇన్నింగ్స్ బిల్డ్ అయిందో, అదే జాకర్ అలీ కేఎల్ రాహుల్ క్యాచ్ వదిలడం ఇట్స్ కైండ్ ఆఫ్ బూమరాంగ్ అని చెప్పొచ్చు. మనం ఏదైతే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చామో వాళ్ళు మనకు అదే ఆపర్చునిటీ ఇచ్చారు. ఎక్కడికక్కడ క్లియర్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ థట్ ఇండియా ఇంక వికెట్ ఇవ్వలేదు. 1, 2 రన్‌ఔట్ ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. బట్ హౌఎవర్ రాహుల్ కూడా చాలా నీట్‌గా ఆడుతూ పెద్ద రిస్కీ షాట్‌లు అయితే ఆడలేదు ఆ క్యాచ్ తర్వాత. అండ్ గిల్‌నయితే కనీసం ట్రబుల్ చేసినట్లు కూడా కనిపించలేదు 1% ఏ బౌలర్ గాని. గిల్ చాలా కాన్ఫిడెంట్‌గా క్రీజ్‌లో కుదురుకున్నాడు. అండ్ అదేదో తెలుగులో డైలాగ్ ఉన్నట్టు అడ్డంగా నిలబడిపోయాడు గిల్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్. అదే విధంగా సెంచరీ అయితే కంప్లీట్ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ ఫర్ గిల్. అండ్ మన వైస్ కెప్టెన్ మేబీ ఇండియాకి నేనే ఫ్యూచర్ కెప్టెన్ అని చెప్పి గిల్ కూడా తనని తాను ప్రకటించుకుంటున్నాడేమో మరి. ఆఫ్టర్ రోహిత్ శర్మ ఖచ్చితంగా గిల్‌ని కెప్టెన్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే గిల్‌కి ఇప్పుడు వైస్ కెప్టెన్ ఇచ్చారు. సో, అదే గిల్ గూడా నా ఫార్మ్ నేనెంత మంచి క్రికెట్ ఆడగలనని ప్రూవ్ చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది గిల్‌ని చూస్తుంటే. చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు ఇంగ్లాండ్‌తో సీరీస్ స్టార్టింగ్ నుంచి. అండ్ వి హోప్ సేమ్ ఫార్మ్ హి విల్ కంటిన్యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సీరీస్ అనుకోవచ్చు. ఇంకా బౌలింగ్ విషయానికొస్తే షమి 5 ఫర్ తీసుకున్నాడు. అండ్ మైల్ స్టోన్ 200 వికెట్స్ కంప్లీట్ చేశాడు వన్ డేస్‌లో. అండ్ హి క్రాస్డ్ ఇన్ ఐసీసీ టోర్నమెంట్స్ మోస్ట్ వికెట్స్. జహీర్ ఖాన్ ఉన్నాడు 49 వికెట్స్‌తో. అండ్ ఈరోజు 50 వికెట్స్ తీసుకొని మహమ్మద్ షమి దాన్ని క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్‌కొచ్చాడు. స్పిన్నర్స్ ఈరోజు అంతగా ఎఫెక్ట్ చూపియలేదు. అపార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఓవర్ అక్షర్ పటేల్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. బట్ వికెట్స్ అయితే దొరకలేదు. మేబీ ఒక క్యాచ్ మిస్ ఆర్ స్టంపింగ్ మిస్ ఉన్నాయి. బట్ స్టిల్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. మంచి లైన్ అండ్ లెన్స్ వేశాడు. బ్యాట్స్‌మెన్స్ బాగా ట్రబుల్ చేశాడు. ఈవెన్ అట్ ద సేమ్ టైమ్ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా అంత రిస్కీ షాట్లు ఆడలేదు. అండ్ జడేజా గాని, కుల్దీప్ గాని అంత గొప్పగా ఏమి పడలేదు. స్పిన్‌కి అనుకూలించలేదు. మేబీ అది పిచ్ నుంచి అనుకూలించలేదా? లేకపోతే వాళ్ళ బ్యాట్స్‌మెన్స్ రిస్క్ తీసుకోక చాలా ఫ్లేవర్‌గా ఎళ్ళిందా అనేది మనకి ఇంక 2, 3 మ్యాచ్‌లు చూస్తే గాని అర్థం కాదు దుబాయ్ పిచ్‌లో. బట్ హౌఎవర్ స్పిన్ అంత ఎక్కువగా ట్రబుల్ చేసినట్టయితే కనిపించలేదు. దే స్కోర్డ్ వెల్. ఫాస్ట్ బౌలింగ్‌లో షమి చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ హి పిక్డ్ అప్ 5 వికెట్స్. అండ్ హర్షిత్ రాణా కూడా డెబ్యూట్ అయిన చాంపియన్స్ ట్రోఫీలో ఐసీసీ టోర్నమెంట్స్‌లో ఫస్ట్ మ్యాచ్ అయినా చాలా వండర్‌ఫుల్‌గా బౌలింగ్ చేశాడు. అండ్ 3 వికెట్స్ తీసుకున్నాడు. సో, దట్స్ ఇట్. ఆ విధంగా ఇండియా అయితే కొంచెం కష్టపడుతూ, కొంచెం బాగా ఆడుతూ స్టార్టింగ్ అండ్ ఎండింగ్‌లో హై ఇస్తూ మ్యాచ్ అయితే గెలిచింది. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద నెక్స్ట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ ద మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ ఆఫ్ ద వరల్డ్ క్రికెట్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ ప్రెజెంట్ దానికున్న హైప్ వేరే లెవెల్‌లో ఉంది. బికాస్ టీ20 పక్కన పెడితే ఓడీఐస్‌లో పాకిస్తాన్ చాలా పీక్ ఫార్మ్‌లో ఉంది. అండ్ దే ఆర్ మెయింటైనింగ్ దట్ ఫార్మ్ ఫ్రమ్ పాస్ట్ 1 ఇయర్.
చాలా బాగా ఆడుతున్నారు. సో, అదే ఫార్మ్‌లో పాకిస్తాన్ ఉంది. అండ్ హోమ్ పిచ్ బెనిఫిట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇండియా ఏ మంచి ఫార్మ్‌లో ఉందో మనకు ఆల్రెడీ తెలుసు. సో, వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఖచ్చితంగా చాలా ఇయర్స్ తర్వాతైనా కనీసం ఒక ఇండియా, పాకిస్తాన్ ఆహ్, ఎనర్జీ అండ్ ఆ ఎక్సైట్‌మెంట్, ఆ సస్పెన్స్ ఒక మ్యాచ్‌లో దొరికితే బాగుండు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వి ఆల్ వాంట్ ఇండియా టు విన్. ఇండియా గెలవాలి. బట్ ఒక మంచి సస్పెన్స్ అండ్ టిల్ ద ఎండ్ మ్యాచ్ వస్తే బావుంటదని ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే వెయిట్ చేస్తున్నారు. లెట్స్ హోప్ అలాంటి ఒక మ్యాచ్ జరిగి అందరిని ఎంటర్‌టైన్ చేసి లాస్ట్‌కి ఇండియా గెలిస్తే బావుంటది. లెట్స్ సీ ఆ మ్యాచ్ ఎలా ఉంటదో. మీరేమనుకుంటున్నారు? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా గెలుస్తుందా? లేదా ఏమన్నా పాకిస్తాన్ గెలిచే ఛాన్స్ ఉందా? మీ ఒపీనియన్స్ ఏంటనేది కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థాంక్ యూ.